పని అవుతుంది అనుకోలేదే అవ్వా. ఇక నేను ఎట్లా బతుకుతునే అవ్వా. అవ్వా గిట్ల ఎట్లా అయిందే అవ్వా. ఏమని చెప్పమంటావయ్యా? చెప్పే. నాకు చెప్పడానికి నోరు వస్తలేదయ్యా. ఎట్లా చెప్పమంటావయ్యా? చెప్పే. నాకు చెప్పబుద్ధి అయితలేదయ్యా. చెప్పండి. నాకు నాకు కలలా పెళ్ళైనట్టు వచ్చిందయ్యా. కలగెడతారు ఎవరన్నా? గిజోండి కళ పడుతుంది అనుకోలేదండి. కళలు నిజాలు కావే, అవి కళలేనే. ఆయన రాత్రి ఏమన్నా సీరియల్ చూసినావా? అన్న పెళ్లి సీరియల్ చూసినావా? ఎట్లా అంటే నాకు మస్తు కళలు పడ్డాయి. అవన్నీ నిజాలు అయితే కళలు నిజాలు కావే. నిజమే. అవునా? ఒట్టే చెప్తున్న కళలు నిజాలు కావే. ఏం కాదు కదా? ఏం కాదు, నిజం కాదు. ఉత్తుత కళనే కదా అది. కళలు నిజం కావు. సరేనా? తీసుకున్నాడు అంతే కదా. కళలు నిజం కావా? నీవి తొట్టు నావి తొట్టు చెప్తాను. నీవి తొట్టేసిన నావి తొట్టు నిజం కావు. సరే. ఎంత పిసది, ఎంత అమాయకురాలు, నన్ను ఎంత ప్రేమిస్తాంది. ఇది నన్ను ప్రేమించిన దాంట్లో ఇంత కూడా నేను ప్రేమిస్తలేను. ఎవరితోనో పెళ్ళి కలబడితేనే గిఫ్ట్ చేస్తాంది. నిజంగా నేను చేసిన తప్పులు తెలిస్తే నేను తెలుసు. నేను దీన్ని ప్రేమించక నేను ఉతుకు గిఫ్ట్ కొనుక్కొని పోయినా. ఇంత ప్రేమించే భార్య పని అని చెప్తున్నా పాపంతో. ఆ గిఫ్ట్ దీనికే ఇచ్చినాను. ఇంకా కళలకెళ్ళి బయట పడతలేవానే? అదేమన్నా మర్చిపోయే కలనా? కాబట్టి నీకు మంచి గిఫ్ట్ పట్టుకొచ్చిన. అబ్బా, ఈ గిఫ్ట్ నాకోసమేనా? ఎందుకు వెళ్తాను? బయట మానబోతుంది. ఇంతగా చెప్తున్నాడు. చెప్పు, మళ్ళీ కేడుతున్నావు. కళలో ఏదో అనామకుని పెళ్లి చేసుకుని ఇంకా బాధపడతాను. నావే గిఫ్ట్ ఇచ్చినందుకు ఇంత మంచి భర్తను నేను కోల్పోయినని 7 జన్మలకు ఈయనే భర్త ఉన్న చెప్పి బాధపడితే చెప్తానవా? లేదండి, అది మస్తు ఘోరమైన కళ. దాన్ని ఎట్లా మర్చిపోమంటారు? ఏ ఘోరమైన కళనే? నువ్వు తెలుగునోడు పెళ్లి చేసుకుంటే ఇంతగానో బాధపడతా? నాకు అర్థం కాదు. తెలియనోడు అయితే నేనెందుకు బాధపడతాండి? తెలిసినోడే నన్ను పెళ్లి చేసుకుంది. పెళ్ళాడు కలవడదు మళ్ళా నీకు. ఏం చెప్పే? భర్త అంటే భరించువాడే. నేను భరిస్తేనే. కళలు ఎవరితో పెళ్లి అయింది మళ్ళా నీకు? ఎవరితోనైతే నేను గింతానం ఎందుకు బాధపడతా అండి? ఆ కళలో కూడా మళ్ళా మీతోనే పెళ్ళైనట్టు కళ వచ్చింది. పాపకారి దేవుడు, నా పాపకారి దేవుడు నాకు పాడు రాత రాసేను.